మన ప్రభావతమ్మ గుప్పెడంతగుండే సీరియల్లో మన బాలుని ఈరోజు ఏమంటుందంటే, మొదటిగా ఫస్ట్ బాలు ఎంట్రీ ఇవ్వగానే వీడు కష్టపడి బండి కొనలేదు, వీడు దౌర్జన్యం చేసి బండి కొన్నాడు అని చెప్తుంది. వెంటనే ఇలాంటి వాడు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు, ఇక్కడ నుంచి నువ్వు బయటికి వెళ్ళిపో అని చెప్తుంది. నా ఇంటిని రౌడీ రాజ్యం చేద్దాం అనుకుంటున్నావా? నువ్వు ఇక్కడ ఉండవలసిన అవసరం లేదు. నువ్వు ఎక్కడైనా రౌడీజం చేయాలని బ్రతకాలనుకుంటే నువ్వు ఎక్కడికైనా బయటికి వెళ్ళి బ్రతుకు, ఇలాంటి బ్రతుకు నా ఇంట్లో బ్రతకు అని అంటుంది. అది వినగానే బాలుకి మనసు తరించుకోకపోవా అసలు ఏం జరిగిందని అని అడుగుతాడు. వెంటనే ఒక ముసలోడి ఎంట్రీ. ఆ ముసలోడి ఎంట్రీ రాగానే, బాబు ఇదంతా మీ ఇల్లా, ఇది మీ ఇల్లా, నీలాంటి కొడుకుని కనాలంటే అదృష్టం ఉండాలి బాబు, వీళ్ళంతా మీ బంధువులా అని అడుగుతాడు. అది వినగానే ఆ ముసలోడు వాళ్ళని చూసి ప్రభావతమ్మ గుండె ఒక్కసారి జల్లుమని అంటది. ఆ జల్లుమని అనగానే ప్రభావతమ్మ ఏం చేస్తుంది, వెంటనే మేనని చూసి ఏంటి ఇలా వచ్చారని అనగానే, వెంటనే పెద్ద ఆయన నువ్వెందుకు ఇలా ఇటువైపు వచ్చావు అని అడుగుతాడు బాలు ఆ పెద్ద ఆయన్ని. లేదు బాబు, నేను నీకోసం ట్యాక్సీ దగ్గరికి వెళ్ళాను కానీ వాళ్ళు అక్కడ నీ అడ్రస్ చెప్తే నేను వెతుక్కుంటూ నీ ఇంటి దగ్గరికి వచ్చాను అని చెప్తాడు. చెప్పగానే, గుడిలో దేవుడి కోసం ఫస్ట్ కార్డు ఇవ్వడానికి వెళ్దాం అనుకున్నాను, కానీ నాకు నువ్వే కదా దేవుడు అని చెప్పేసి అక్కడ బాలుకి కార్డు ఇస్తాడనమాట. అది చూసిన వాళ్ళ అమ్మ వెంటనే మొహంలో కొవ్వొత్తులు వెలిగిపోతాయి. వాళ్ళ నాన్నగారికి ఎంతో ప్రేమ అనురాగం కనిపిస్తుంది. వెంటనే వాళ్ళ తమ్ముడైనటువంటి చిన్నడు ఉంటాడు కదా, వాడు మా అన్నయ్య ఎంత మంచి పని చేశాడు అని అనుకుంటాడు. ఏంటో అర్థం కాక వాళ్ళ అన్నయ్యకి అడుగుతాడు అనమాట, ఏంటని అసలు ఏం జరిగింది చెప్పు అని అడుగుతాడు. అప్పుడేమో వెంటనే చెప్పు అని అనగానే మన ప్రభావతమ్మ ముందేం చేస్తుంది తెలుసా, అసలు ఈ బాలుగాడు ఏంటి ఇలా చేస్తున్నాడు, ఇలాంటి కొడుకు అస్సలు నాకు వద్దు, నువ్వు నా ఇంట్లోనే ఉండొద్దు, నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పేసి తిడుతుంది మన బాలుకి ప్రభావతమ్మ అలా తిట్టగానే బాలుకి చాలా కోపం వచ్చి సైలెంట్గా ఉండిపోతాడు అనమాట. సైలెంట్గా ఉండిపోతే వెంటనే వాళ్ళ ఆవిడకి ఒక బైక్ కొనాలని అనిపిస్తుంది, కొంటాడు.